వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు ప్రకటించింది కదా. వీటిలో కులాల లెక్కలు ఒక్కసారి చూసుకుంటే బీసీలకి టోటల్గా 41 ఇచ్చారు. బీసీల్లో ఎవరెవరికి ఎన్ని ఇచ్చారు? అగ్నికుల క్షత్రియకి 1, బోయకి 2, గవరకి 1, గౌడాకి 5, జాలరి 1, కొప్పుల వెలమ 5, కళింగ 2, కుర్ని 1, కురుబ 2, ముదిరాజ్ 1, పి వెలమ 2, పద్మశాలి 1, శెట్టి బలిజ 3, సూర్య బలిజ 1, తూర్పు కాపు 7, వాడబలిజ 1, వెన్నెకుల క్షత్రియ 1, యాదవ 4, మైనారిటీ బీసీ అంటే ఏదైతే ముస్లింల్లో ఉన్నటువంటి బీసీ వర్గాల కిందకు వచ్చే వాళ్ళకి 7. టోటల్గా చూసుకుంటే ఇక్కడ అంటే ఇంతవరకే ఇది మైనారిటీ బీసీ సపరేటు. ఉట్టి యాదవ వరకు 4తో కూడా కలుపుకుంటే 41 సీట్లు టోటల్గా వైసీపీ సీట్లు ఇదొకటి అయితే, ముస్లింలకి 7 కూడా ముస్లింలకి ఇచ్చారు. ఇందులో బీసీలు అంటే ముస్లింల్లో ఉన్నటువంటి అదూదేకులు ఇట్లా కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఇది కాకుండా ఓసీ 91, ఇందులో బలిజ 1, బ్రాహ్మణ 1, కమ్మ 9, కాపు 22, క్షత్రియ 5, రెడ్డి 49, వెలమ 1, వైశ్య 3, ఎస్సీలు 29, మాదిగ 10, మాలలకి 19 ఇచ్చారు. అదే సందర్భంలో ఎస్టీల్లో బగత 1, జాతపు 2, కొండదొర 3, కోయ 1 అంటే ఎస్టీలు టోటల్గా 7 సీట్లు ఉన్నాయి. ఆయా తెగలకి ఇచ్చారు. టోటల్గా హయ్యెస్ట్ ఇచ్చింది ఎవరికయ్యా అంటే రెడ్లకి 49. ఆ తర్వాత హయ్యెస్ట్ ఇచ్చింది ఎవరికయ్యా అంటే బీసీలు 41. ఆ తర్వాత హయ్యెస్ట్ ఇచ్చింది ఎవరికయ్యా అంటే కాపు 22. అంటే ఎస్సీ 29 అది తప్పనిసరి. టోటల్గా ఈ మిగతా లెక్కేస్తే ఆ రూట్లో ఉంది.